హాయ్ అండి. ఈరోజు తిరుపతి స్టైల్ ఉల్లి బోండా విత్ టమోటా చట్నీ రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా 2 కప్స్ ఆనియన్స్ సన్నగా తరిగినవి, 1/2 కప్ పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు రెబ్బలు అన్నమాట. ఇవి బాగా సన్నగా తరిగి ఒక బౌల్లో 2 కప్స్ మైదా, 1 కప్పు ఇడ్లీ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని దాంతోపాటు 2 కప్స్ ఆఫ్ ఉల్లిగడ్డ సన్నగా తరిగినవి అందులో వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు దీన్ని చాలా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసే విధానంలోనే బోండాలు అనేటివి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇది ఎంచక్క బాగా మ్యారినేట్ చేస్తే ఇందులో ఎక్కువ ఆయిల్ పీల్చదు, ఎందుకంటే దీంట్లో మనం సోడా కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి కొంచెం బాగా గట్టిగా మిక్స్ చేయాలన్నమాట. బాగా అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేస్తేనే అది సాఫ్ట్గా పఫీగా వస్తాయి. వేసిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కారం చట్నీ చేద్దాం రండి. ముందుగా 1/2 కప్పు ఎండుమిర్చి, 1 ఉల్లిగడ్డ, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అండ్ 2 టమాటాలు మిక్సీలో జార్లో వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పచ్చి వేసుకొని పేస్ట్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి వేయించాలి. ఇవి కొంచెం కాస్త వేగిన తర్వాత మనము ఇందులో ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ వేస్తే టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఆ స్మెల్తోనే ఇంకా కొంచెం తినాలి అనే ఫ్లేవర్ వస్తుంది. ఇదే అన్నమాట దాంట్లో ఒక సీక్రెట్. ఇంగువ వేసిన తర్వాత అది ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమోటా పచ్చడిని దీంట్లో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. అక్కడ మీకు ఆయిల్ ఎక్కువగా వేసినట్టు తెలుస్తుంది, బట్ 2 టేబుల్ స్పూన్ ఆయిలే అండి. జూమ్లో తీసాను కాబట్టి మీకు అలా ఉంది. అది బాగా పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లోనే, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అది చూడండి దగ్గరకు వచ్చింది. రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని రెడీ చేస్తే వేడి కారం చట్నీ రెడీ. ఇప్పుడు మనము బోండాలు ఎలా వేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కాగాలండి. కాగిన తర్వాత ఇప్పుడు కలిపిన పిండి ఒక్కొక్క డ్రాప్ వేసుకోవాలి. చిన్న గరిటె తీసుకొని డ్రాప్ చేస్తూ ఉండాలండి. అది కూడా సిమ్లోనే పెట్టి బోండాలు వేయించాలండి, అప్పుడే మాడకుండా ఉంటాయి. తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుతూ రావాలన్నమాట. ఇప్పుడు పిండి చూడండి జారుడుగా ఉంది, ఇలా వేయాలన్నమాట. ఇలా వేసి కొంచెం దాన్ని బాగా డీప్ రోస్ట్ చేసి ఫ్రై చేసుకుంటే ఇలా ఉన్నాయన్నమాట. చూడండి బాగా దగ్గరకు వచ్చింది, గోల్డెన్ కలర్లో ఉన్నాయి. ఈ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని టమోటా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఉల్లి బోండా విత్ టమోటా చట్నీ రెసిపీ రెడీ. ఇప్పుడు అత్తమ్మ టేస్ట్ చూస్తున్నారు చూడండి, చాలా సాఫ్ట్గా ప్లఫీగా కరకరలాడుతూ ఉంది. చూడండి టమోటా పచ్చడి తీసుకుని అబ్బబ్బబ్బా టేస్ట్ చేస్తుంటే నాకే తినాలనిపిస్తుంది. చాలా బాగుందంట. అత్తమ్మ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫైనలీ దిస్ ఈజ్ ద రెసిపీ అండి. థ్యాంక్ యూ అండి.